కేటీఆర్ వర్సెస్ రేవంత్ సర్కార్ నాన్ స్టాప్ పంచులతో మారుమోగింది నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్. ముఖ్యంగా పథకాల పేరుతో రైతును దగా చేస్తోందంటూ ప్రభుత్వంపై దండయాత్రను ప్రకటించింది గులాబీ దండు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత రైతు బంధును బొందపెట్టుడు పక్కా అని హింట్ కూడా ఇస్తోంది బీఆర్ఎస్. అన్నదాతకు వంచన జరుగుతోందని, ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిందని ప్రభుత్వాన్ని నిలదీస్తూ నల్గొండ క్లాక్ టవర్ వేదికగా రైతు మహాధర్నా నిర్వహించింది గులాబీ పార్టీ. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు హాజరైన ధర్నాలో జంగ్ సైరన్ మోగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎక్కడ పోయినాయి మా వానాకాలం రైతు బంధు? ఎక్కడ పోయింది 15,000 రూపాయలు? నిలదీయండి. ఏమైంది రుణమాఫీ అని అడగండి, ఏమైంది బోనస్ అని అడగండి. అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టది, యాది పెట్టుకోండి. అడగకపోతే అమ్మ కూడా బువ్వ పెట్టది. అందుకే అడగాలి. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండనే మొత్తం రాష్ట్ర రైతాంగానికి ఆనాడు సాయుధ పోరాటంలో ఎట్లయితే స్ఫూర్తి నింపిందో, మళ్ళొక్కసారి రాష్ట్రంలో రైతులు తిరగబడతందుకు నల్లగొండనే వేదిక కావాలి. అందుకే ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకే రైతు బంధుకు బొంద పెడుతున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతు బంధు ఆగిపోతుందని రైతుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. ఇది రైతు ధర్నాల లేదు, విజయోత్సవ ర్యాలీని మరిపిస్తోంది అంటూ క్యాడర్ కి సైతం బూస్ట్ ఇచ్చారు. కానీ అన్నదాతను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందంటూ కౌంటర్లు దంచి కొడుతోంది కాంగ్రెస్ పార్టీ. నీ రైతుల మీద నీ ముసలి కన్నీరు బంద్ చేసుకొని ప్రజాపాలనకు మీరు సూచనలు సలహాలు ఇచ్చి ఈ ప్రభుత్వానికి మీరు సహకరిస్తే మంచిది. లేకపోతే రేపు గ్రామాలలో మిమ్మల్ని తిరగనివ్వరు, రాళ్లతో కొడతారని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. రైతు ధర్నాను విజయవంతం చేయడం కోసం పెద్ద ఎత్తున కార్యకర్తల్ని తరలించింది బీఆర్ఎస్. మొదట్లో ఈ నెల 21న నిర్వహించాలనుకున్న రైతు ధర్నాకు పోలీసులు నిరాకరించడంతో కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకుంది బీఆర్ఎస్.